కొందరు మేధావుల ముసుగులో కేంద్ర మంత్రి అమిత్ షాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అమిత్ షాపై కేసు నమోదు చేయాలని అంటున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లపై కూడా సభలో మాట్లాడే అవకాశాన్ని రాజ్యాంగం సభలకు కల్పించిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ దేశ హోంమంత్రి గారి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించేందుకు మీరు మాట్లాడినారు తప్ప మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అమిత్ షా గారి మీద కేసులు అయితేనో ఇంకోటి అవుతుందనో ఈ ఉడత ఊపులకి భయపడేటోడు ఎవరు లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గల్లీలో ఉండే మా బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉండే మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని దాకా ఈ ఉడత ఊపులకి ఈ నక్సలైట్ల పేరు ఇచ్చేటువంటి బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజంలో మీకున్న జరంత ప్రొఫెసర్ అని పేరో వకీల్ అని ఉన్న పేరో ఆయనతో ఏది పడితే అది మాట్లాడి దయచేసి పోగొట్టుకోవద్దని ఆ స్వయం ప్రకటిత మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ మీరంతా అర్బన్ నక్సల్స్ గానే ముద్ర వేయబడ్డే వాళ్ళు, మీరు అర్బన్ నక్సల్స్ గానే పనిచేస్తున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు. మీ కుటుంబాలు బాగుండడం కోసం మీ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టల్ని పెంచుకోవడం కోసం సమాజంలో అమాయకులైనటువంటి యువకుల్ని ఇంకా నక్సలిజం వైపు మళ్లించాలని మీరు ఆలోచిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత హోంమంత్రి అమిత్ షా గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి మాట్లాడకుండా ఉండాలని, నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఏదో పొరపాటున మాట్లాడినాం, మాకు సబ్జెక్ట్ తెలియదని చెప్తే మేము వచ్చి మీకు సబ్జెక్ట్ నేర్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా